చాదస్తంగా ఉంటున్నాయేమో కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు ఎప్పుడైనా అనిపించిందా సార్? కొద్దిగా ఉంది, మాది కూడా చాదస్తం ఉంది, అసలు లేకుండా లేదు. సెల్ ఫోన్లు పెట్టాలని ప్రయత్నిస్తేనే సెల్ ఫోన్లు పెడితే దేశ కమ్యూనిస్ట్ ద్రోహం చెప్పేసి తిట్టేవాళ్ళు నన్ను. అవునా? అందువల్ల మాది కూడా ఆర్థరాక్స్ ఉన్నారు. మీరు ఆటోలో తిరుగుతారంటారు సార్, నిజమేనా? చాలా కాలం మీరు దేనే తిరుగుతాం, ఆటో తిరుగుతాం, సైకిల్ తిరుగుతాం, మోటార్ సైకిల్ తిరుగుతాం, కార్లు తిరుగుతాం. ఇప్పుడు సౌలభ్యాన్ని బట్టి మనం పోవాలి తప్ప హోదాన్ని బట్టి నా కారు ఉంటేనే పోవాలా అని కాదు. మేము నడుచుకుంటూ పోతాము, సైకిల్లో పోతాను, స్కూటర్లో పోతాను, ఆటో ఇంకా ఆటో అయితే ఇంకా స్కూటర్ ఆటో మేలు కదా. అందువల్ల మనం చూడాల్సింది ఏంటంటే హోదా కోసం కార్లు మెయింటైన్ చేయడం కాదు, అవసరం కోసం కార్లు మెయింటైన్ చేయాలి. మేము ఒక ఇన్నోవా కారు ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నాడు, బా సోషలిస్ట్ కారు అబ్బాయి ఇది అని అన్నాడు. అవునయ్యా, నువ్వు 100 కిలోమీటర్ స్పీడ్లో అవినీతి పని చేసుకుంటూ పరిగెడుతుంటావు, మేము 150 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడితే నేను పట్టుకోలేము కదా మేము, కాబట్టి మాకు మంచి కారు ఉన్నది మీకన్నా అన్నా నేను. అంతే, దానికి మాకున్న సాధనాలను ఉద్యమరీత్యా ఉపయోగిస్తాం తప్ప మా వ్యాపారానికో ఇంకోటి మేము ఉపయోగించాం కదా. కాబట్టి అది వాహనాలు తప్పే ఉంది, సెల్ ఫోన్లు వాడి తప్పే ఉంది. కానీ మా దగ్గర కొంతమంది కొంచెం ఆర్థరాక్స్ ఉంటాయి, మంచి మంచి బట్టలు వేసుకోకూడదు, మంచి ఆఫీస్లో ఏసీ ఉండకూడదు, సెల్ ఫోన్ ఉండకూడదు, కొంతమంది ఉంటారు. ఎప్పుడైనా వ్యక్తిగతంగా మీకు సంఘర్షణ అయింది ఈ విషయంలో? అంటే మంచి చొక్కా ఇప్పుడు మేము వేసుకునే షర్ట్ బాగుంది, చొక్కా వేసుకుని మంచిగా తయారయ్యి నేను టీవీ ఛానల్లో కనిపించాలి, కానీ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా సార్. నేను ఎప్పుడు పట్టించుకోరా, నేను పార్టీ చాలా మంది కూడా అసలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రీత్యా మేము బట్టలు కానీ వాటిని కొంచెం ఫాస్ట్గా ఉండే అలవాటు ఉండేది, అట్నే కంటిన్యూ అవుతుంది. మా పార్టీలో ఒకసారి విమర్శ కూడా వచ్చింది, ఏదో లాంగ్ హెయిర్స్ ఏంటి, ఈ బెల్ బాటమ్ ప్యాంట్ ఏంటి, అంటే బూర్జువా వ్యవస్థకి ఒక ఒక అర్థం లాగా ఉన్నప్పుడు ఈ హెయిర్ హిప్పీ మీద నా మీద పెద్ద డిస్కషన్ పెట్టారు, లాంగ్ బెల్ బాటమ్ మీద డిస్కషన్ పెట్టారు. ఇప్పుడున్న పడినాయి ఈ షర్ట్లు, మరి అట్లాంటి మీ చీరలు లాంటి షర్ట్లు వేసుకుని తిరిగేవాడిని. అంటే ఇది బాగాలేదు, రంగులు పూల షర్ట్లు అర్థమైంది, తిరిగేవాడిని. కానీ దాన్ని విమర్శించాలంటే కామెంట్ చేస్తారు తప్పితే నేను దాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడు వాళ్ళే మాట నాతో వచ్చారు తప్పితే, వాళ్ళే అంత తిట్టిన వాళ్ళు విమర్శించిన వాళ్ళు వాళ్ళే నాతో పాటు తిరిగి వచ్చారు, వాళ్ళు కూడా ఇది బాగానే ఉందని చెప్పి. ఇట్లాంటి విషయాలు నేను ఎప్పుడు మాట పడలేదు. ఒకటి ఉంది, నేను తప్పు చేస్తానని తెలిస్తే భయపడతాను తప్పితే నాకు తప్పు చేయలేదు అన్నప్పుడు ఎందుకు భయపడతాను? నేను షర్ట్ వేసుకోవడం తప్పేం కాదు, తర్వాత బూట్లు వేసుకోవడం తప్పేం కాదు. బూట్ల కోసం షర్ట్ల కోసం అవినీతి పని డబ్బులు సంపాదించి చేసుకుంటే తప్పది. నా సహాగా వచ్చేటుకుంటే పెద్ద ప్రాబ్లం కాదు. మా ఫ్రెండ్స్ అనేక మంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఆ షూస్ నిజంగా నేను కొనలేను, మా ఫ్రెండ్ వాడు లండన్ నుంచి పంపించాడు వేసుకోవడంలో అభ్యంతరం లేదు. ఎందుకు అభ్యంతరం? నేను దీనికోసం 10 మంది డబ్బులు వసూలు చేసి బూట్లు కొంటే తప్పు తప్ప, మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళని పంపిస్తుంటే వద్దుకుంటే నా వద్దు నేను కమ్యూనిస్ట్ని చిరిగి పని చొక్కా వేసుకొని తిరుగుతానని అంటే అదొక మూర్ఖత్వం. అది అంటే సార్ మీరు కులతత్వం లేదన్నారు కదా, ఎందువల్ల ఇలా వచ్చింది? కమ్మరెడ్లు అంటే కమ్మరెడ్లు అని చెప్పి కామరెడ్లు మిమ్మల్ని సురవరం సుధాకర్ రెడ్డి గారిని చూసి అన్నారు ఆ మాట. అంటే కమ్యూనిస్టులు తిట్టాలంటే ఇంకొక పదం లేదు వాళ్ళ దగ్గర. అంటే కామరెడ్లని కమ్మరెడ్లు అంటేనే తిట్టినట్టు అవుతుంది. కమ్యూనిస్టులు తిట్టాలంటే వాళ్ళకు దొరకాల. ఏం దొరకాలి? మేము తప్పుడు పనులు చేస్తుండాలి, అవినీతి పనులు చేస్తుండాలి, అవి చేయలేదు. ఇంకా మమ్మల్ని తిట్టాలని కోపం ఉంటుంది లోపల వాళ్ళకి, ఎందుకంటే మేము పద్దాక వాళ్ళు విమర్శిస్తుంటాం కాబట్టి. అందువల్ల ఇప్పుడు కామిరెడ్లు కమ్మలారెడ్లు అని చెప్పేసి చెప్తుంటారు. సుధాకర్ రెడ్డి ఒకటి చూస్తే కమ్యూనిస్టులు దాదాపు 1,20,000 మంది సభ్యత్వం ఉన్నారు, దేశం మొత్తం 4 లక్షల మంది సభ్యత్వం ఉన్నారు. అందరూ ఇట్లేనా? ఇప్పుడు నేను నాకేస్తాను అందరూ ఉన్నారా? నాకే వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఎస్సీ దళితులు బలహీన వర్గాల వాళ్ళు ఎస్టీలు వాళ్ళు మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మైనారిటీ ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ కాస్టే. లీడర్షిప్ అంటావా? లీడర్షిప్ వచ్చేక్కడికి దానికి ఉన్నటువంటి ఒక సౌలభ్యం, యాక్టివిటీసు, అవన్నీ మెచ్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మేము నామినేట్ చేయం. ఇప్పుడు ఇతర బూర్జువా పార్టీస్ ఎవరిని తీసుకోండి, టీడీపీ, కాంగ్రెస్, ఏ పార్టీని తీసుకోండి, వాళ్ళకి మహాసభ అయిపోయినాక నాయకుడు అనౌన్స్ చేస్తూ ఉంటాడు పేర్లు, వీళ్ళు రాసుకుంటుంటారు. మాకట్ట కాదు, గ్రామ సభ జరుగుతుంది, 10 మంది 20 మంది ఉంటాం, ఆడ ఎన్నుకుంటారు సెక్రటరీని. మండల మహాసభ జరుగుతుంది, అన్ని గ్రామాల నుంచి వచ్చి కూర్చుంటారు, అక్కడ సెక్రటరీ ఎన్నుకుంటారు. ఆ విధంగా జిల్లాలు ఆల్ ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు, మహాసభ జరుగుతుంది, అక్కడ మేము ఎంపిక చేసుకుంటాం. అంటే మేము పార్టీ కార్యకర్తల చేత ఎంపిక చేసుకున్న నాయకత్వం మాది. మిగతా బూర్జువా పార్టీ సోకాల్ డెమోక్రసీ అంటుంటారే బీజేపీతో సహా, వాళ్ళందరూ నామినేషన్ పార్టీ. నాయకుడు నామినేట్ చేస్తుంటారు, పోతుంటారు. అంటే ఎవరు పవర్ఫుల్, ఎవరి డబ్బులు ఉంటాయి, ఎవరు లేకపోతే అవన్నీ వాళ్ళ లెక్క, క్యాస్టు డబ్బులు దాని అవన్నీ లెక్కేసుకొని వాళ్ళు ఇస్తారు. మాకు మా కార్యకర్తలు ఎవరిని నచ్చితే వాళ్ళని మేము పెట్టుకుంటాం. ఇప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా సార్, మీకు అసలు ఎవరైనా నచ్చుతారా?
కమ్యూనిస్ట్ నచ్చడం అంటే పర్సనల్గా నచ్చేవాళ్ళు చాలా మంది ఉంది అన్ని పార్టీలు. అంటే అలా కాదు, బేసిక్ గా పార్టీల సిద్ధాంతం కొంచెం వీళ్ళకంటే వీళ్ళు నయం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది సాధ్యం కాదు. ఇప్పుడు మా కమ్యూనిస్ట్ పార్టీ అన్ని రకాల మాకు మంచిగా అనుకుంటాం. నెక్స్ట్ వామపక్ష పార్టీలు నమ్మకమైన పార్టీ అనుకుంటాం. అది పార్టీల రీత్యా. వ్యక్తుల రీత్యా బీజేపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ టీఆర్ఎస్లో కానీ అంటే వ్యక్తుల రీత్యా అభిమానించేవాళ్ళు నాకు అభిమానించేవాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించేవాళ్ళు ఉన్నారు. అక్కడ పెట్టుకోం. రాజకీయ తగులున్నా అది పట్టించుకోం. ఇప్పుడు ఫంక్షన్ కలుస్తాం, అందరూ అంత మంచి ఆప్యాయంగా మాట్లాడుకుంటాం. పెళ్ళిళ్ళు ఉత్సవాలు జరుగుతాయి, తప్పకుండా పోతాం. బీజేపీ వాళ్ళకైనా పోతాం, కాంగ్రెస్ వాళ్ళకైనా పోతాం. మా ఇంటికన్నా వస్తారు. ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి, మా అబ్బాయి పెళ్లి చేసాము. దాదాపు అన్ని రాజకీయ పార్టీ హెడ్స్ అంతా వచ్చారు. ఓకే, అవును, ఇంకా తప్పదు. అంటే ఆ పరిస్థితులు వేరు. నన్నంటే విమర్శించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చేకాడికి అందరూ ఆప్యాయంగా వచ్చి పలకరించిపోయారు. నేను పోతుంటా. నేను ఎవరైతే గట్టిగా విమర్శిస్తానో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కూడా నేను పోయేవాడిని. వాళ్ళు పట్టించుకోరు. దానికి అదే దీనికి చూస్తాం. రాజకీయాలు ఎప్పుడుగా స్పోర్టివ్గా ఉండాలి తప్ప సబ్జెక్ట్ ఉండకూడదు. సబ్జెక్ట్ ఉంటే మాత్రం ఇంకా వాళ్ళని మనం చేయగలిగింది. ఆడ ఎంఆర్ఓ మీద దాడి చేస్తే గుడిసె కాల్చే కొట్టేస్తుంటే దాడి చేశాను. మా ఇల్లు కొట్టేస్తుంటే దాడి చేస్తే నా స్వార్థం. పేదవాళ్ళు గుడిసె చేస్తుంటే ఎందుకు కూరుకుంటాను? పాపం డిఎస్పీ నేను చదువుకున్నప్పుడు నాతో పాటు క్యాడరు, వాడు నాతో పాటు ఫైటరే, అతను డిఎస్పీ అయినాడు. వాడేమనుకున్నాడు, నేను ఉండగా ఏమన్నాడు నారాయణ ధైర్యంగా ఉన్నాడు. ఏమన్నా వాడు వచ్చాడు, ఏమన్నా వాడు వస్తే చేయాల్సి వచ్చింది. అయిపోయినా అంటే నన్ను అవమానం చేశావు నువ్వు, నేను నా ఫ్రెండ్ అని చెప్పుకున్నాను, నేను నన్ను చూస్తే ఏమన్నాను, నువ్వు నా మానం తీసావు అంటాడు. నాకేం సంబంధం రా, నువ్వు డిఎస్పీ అంటే డిఎస్పీ, ఫ్రెండ్ అయితే గుంటూరులో ఫ్రెండ్ నువ్వు నాకు. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు విషయంలో అయితే కాదు, ఇష్యూలో అయితే కాదు. ఇప్పుడు నువ్వు బయట కనిపిస్తే ఎందుకు మాట్లాడను? నువ్వు వాడి దగ్గర కూర్చుంటివి, ఆడే కూర్చో పగల కొడుతుండే.